హైదరాబాద్లో పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వసూలు చేస్తున్న డబ్బులను తెరాస ఆధ్వర్యాన ఏపీకి దిగుమతి చేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం, ఏపీ అభివృద్ధి చెందటం జగన్, కేసీఆర్కు ఇష్టం లేదని, అందుకే ఆయన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా తెలుగుదేశం గెలుపును ఆపలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు రాయపాటి ప్రకటించారు. మన ఆంధ్రలో ఉన్నటువంటి కంపెనీలు అందరూ కూడా హైదరాబాద్లో మీరు అందరూ కూడా తలా 100 కోట్లు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు మీరు ఇవ్వాల్సింది దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు అక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లోకి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి కానీ వాళ్ళంతా కూడా 50 కోట్లు 60 కోట్లు ఇవ్వటం జరుగుతుంది. 100 కోట్లు వస్తారు. ఎంత ఇస్తారో తిరిగి మొత్తానికి 2000 కోట్లు డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఎటువంటి పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదు, ఆయన ఓడిపోవాలి, ఆ రాష్ట్రం వెనకబడి ఉండాలి, మనకన్నా వెనకబడి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మోడీ డైరెక్షన్ తోటి జరుగుతుంది అక్కడ ఇవన్నీ కూడా హడావుడి. ఇది మంచి పద్ధతి కాదు.